सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం 14వ అధ్యాయం 20వ శ్లోకం. గుణానేతానదీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే. ఈ గుణత్రయ విభాగ యోగంలో కృష్ణ పరమాత్మ ప్రతి మనిషి తన శరీరము మనస్సు 3 గుణములతో చేయబడినది అని తెలుసుకోవాలి. ఈ దేహము 3 గుణములతో చేయబడినది. 3 గుణాలు కూడా మారుతూ ఉంటాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలు వలన మార్పు చెందుతున్నటువంటి శరీరము మనస్సు, ఆ మార్పుని మనం ఆపలేం. ఆ మార్పు ఎలా జరుగుతున్నది అనేది కూడా మన చేతుల్లో లేదు. ఆ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. మనస్సు మారుతూ ఉంటుంది, శరీరం మారుతూ ఉంటుంది. ముందు మనం తెలుసుకోవాల్సింది గుణముల చేత చేయబడినవి. ఆ గుణములు మారుతూ ఉంటాయి కాబట్టి వాటి కార్యం కనుక ఇవి మారుతూనే ఉంటాయి. ఇంత మాత్రమే కాదు, ఇంకా ఏం తెలుసుకోవాలి అంటే ఈ మారేటటువంటి ఈ శరీరం మనస్సు వీటి మీద మనకు ఎటువంటి అధికారము లేదు. ఇది ఇలా మారాలి, ఇలా ఉండాలి అనడంలో అర్థం లేదు. అది ఎలా మారాలో అలా మారుతుంది. ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటుంది అంతే. దానిని సరిచేయడం మనకు సాధ్యం కాదు. ఎందుకంటే భగవంతుడు మనకు ఆ శక్తిని ఇవ్వలేదు. ప్రతి వ్యక్తి చూడండి, వాళ్ళ శరీరం మనస్సు, ఆ మార్పు చెందుతూ ఉన్న మనస్సుని మనం పూర్తిగా నియంత్రించలేం. మరొకటి ఏంటి తెలుసుకోవాలి, ఈ పరిస్థితులు, వచ్చే పరిస్థితులు కూడా వాటిని మార్చలేం. అవన్నీ కూడా గుణాల మీదనే ఆధారపడి ఉన్నాయి. మన ఇంటరాక్షన్ కూడా మన యొక్క సత్వగుణం, రజోగుణం, తమోగుణం మీదనే ఆధారపడి ఉంది. సత్వరజస్తమో గుణాలతో కూడిన మనస్సు మీదనే కదా వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి. ఈ మనస్సు 3 గుణాలతో ఉన్నది. వ్యవహారాలు మనం దేనితో చేస్తున్నామో అవి 3 గుణాలతో కలిగి ఉన్నాయి. కనుక ఈ వ్యవహారం కూడా పూర్తిగా మన కంట్రోల్లో ఉండదు. ఎందుకంటే అది మారుతూనే ఉంటాయి. మన గుణాల మన మనస్సు మీదనే మన కంట్రోల్ లేకపోతే అవతల వాళ్ళ మీద కంట్రోల్ ఎట్లా ఉంటుంది? కనుక అక్కడ కంట్రోల్ ఉన్నది, ఇక్కడ కంట్రోల్ ఉన్నది. కంట్రోల్ లేని 2 కూడా ఇంటరాక్షన్ చేసుకుంటున్నాయి. కనుక ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు వచ్చేటటువంటి అనుకూలమైనటువంటి అనుభవం, అననుకూలమైనటువంటి అనుభవం రెండిటికి తయారుగా ఉండాలి. ఈ విషయాన్ని తెలుసుకుంటే మనం కొన్ని పరిస్థితుల్లో మనకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని అనుకూలంగా ఉంటాయి. మన శరీరమే చూడండి, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు శాశ్వతంగా ఉండాలనిపిస్తుంది. కాస్త ఏదైనా బాధ వచ్చినప్పుడు అంటే శరీరానికి రోగం వచ్చినప్పుడు ఏమంటారు? తొందరగా తీసుకెళ్ళు నాయన అంటారు. బాగుంటే తీసుకువెళ్ళవాకి ఇక్కడే ఉండని అంటాం. అంటే చూసారా, మన మనసులో మార్పు వచ్చేస్తుంది.
కష్టాలు పరిస్థితులు ఇవన్నీ ఉండి చూసినప్పుడు నన్ను ఇక్కడి నుంచి ఈ పరిస్థితి నుంచి తీసుకెళ్ళు, ఈ పరిస్థితి నుంచి బయటపడి అంటాం. అన్నీ బాగుంటే ఇక్కడే ఉండాలనుకో. కనుక మన మనస్సు పరిస్థితులకు తగినట్టుగా మారుతూ ఉంటుంది. మనం ఎంతో ఘర్షణ పడుతుంటాం. ఎందుకు నేను అనుకున్నట్లుగానే జరగదు, ఎందుకు నేను అనుకున్నట్లుగానే పరిస్థితులు ఉండవు అనుకుంటుంటాం. ఎప్పటికీ ఉండవు, ఉండడానికి వీలు లేదు. దాని స్వభావం అది. శరీరం, మనస్సు, ప్రపంచం వీటి స్వభావమే మారుతూ ఉండేది. ఇది వివేకం. ముందు ఇలా తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేయాలి? ఇవన్నీ మార్చడానికి ప్రయత్నం చేస్తావా? అవతల వాళ్ళని, నీ మనస్సుని, శరీరాన్ని ఏమన్నా మారుతుందా అంటే దానివల్ల వచ్చేటటువంటి బాధలు. ముసలితనం మార్చలేవు కదా. వ్యాధి అంటావా, ఏం వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎట్లా వస్తుందో తెలియదు. తర్వాత వచ్చే కష్టాలు, ఎక్కడ ఏ వేలుకి ఎప్పుడు వస్తుందో, ఏ పంటికి ఎప్పుడు నొప్పి వస్తుందో, కన్ను నొప్పి వస్తుందో, కాలు నొప్పి వస్తుందో, నడుము నొప్పి వస్తుందో తెలియదు కదా. ఏమి రావండి అంట. ఎప్పుడు పడతామో మనకే తెలియదే. మనం బాగానే నడుస్తుంటాం, ఫుట్పాత్ మీదనే నడుస్తుంటాం. ఫుట్పాత్ మీద కూడా వెహికల్స్ వస్తున్నాయి ఇప్పుడు. దానికి మనం ఏం చేస్తాం? చేయలేం కదా. నేను పక్క నుంచి వెళుతున్నానండి, స్కూటర్ వచ్చింది కొట్టిందంట. అది నిన్నే ఎందుకు కొట్టాలి, ఇంకెవరినో కొట్టకుండా? అంతే, చెప్పలేము. కనుక అన్నీ కూడా అన్ప్రెడిక్టబుల్ అంటారు. ఏది కూడా ఇలా జరుగుతుందని మనకు ఖచ్చితంగా చెప్పలేం. కనుక ఇప్పుడు ఏమిటైతే చివరికి అంటే మనం ఏం చేయగలం? అందుకని నిరాశతోనే ఉండిపోదామా ఇట్లాగే అని శాస్త్రం చెప్తుంది. గుణాలకి అతీతుడిగా ఉన్నటువంటి ఆత్మ నువ్వని తెలుసుకో. గుణాలనితో చేయబడినటువంటి మనస్సుని, శరీరాన్ని పర్ఫెక్ట్ చేయడం కోసం ప్రయత్నం చేయవాలి. ఏమిటి? గుణాలతో చేయబడే శరీరాన్ని 100% హెల్తీగా ఉంచాలని ప్రయత్నం చేస్తే అదొక మూర్ఖత. ఉంచలేవు. 100% ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని ఎవరన్నా తీసుకురండి, జీవితాంతం 100% ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు ఉండరు. 100% పర్ఫెక్ట్ మైండ్ ఉన్నదన్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఉండరు. అది స్వభావం. అది 100% అన్ని పరిస్థితులు సక్రమంగానే ఉండి జీవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో చూపించండి. ఉండవు. కనుక ఇంత కష్టమా అండి ప్రపంచంలో ఇట్లా ఉండడం? 100% ఏది కరెక్ట్గా లేదు కదా. అందుకని మాకు చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంటుందండి. నాకు డిసప్పాయింట్మెంట్ చెందకూడదు. నువ్వు ఏం తెలుసుకోవాలి? కొంచెం ఇట్లా జరగదు. నువ్వేం తెలుసుకోవాలి అంటే వాటిని వాటిగా తెలుసుకో. ఇవి మారుతూనే ఉంటాయి. వీటిని 100% పర్ఫెక్షన్గా చేయలేం. కానీ వాటిని ఉపయోగించుకుంటూ సాధ్యమైనంత వరకు మనం వాటిని నుంచి ఎఫెక్ట్ కాకుండా నేను 3 గుణాల కంటే వేరైనటువంటి ఆత్మని తెలుసుకో. అది బెస్ట్ వే. గుణాతీతో భవార్జున అంటారు. అందుకే ఈ 2 శ్లోకాలు చాలా ముఖ్యం. 19, 20. ఏతాన్ 3 గుణాన్, ఈ దేహంలో ఉన్నటువంటి ఈ ఆత్మ చైతన్యం, దేహ సముద్భవాన్ గుణాన్ ఏతాన్, ఈ 3 గుణాలు కూడా దేహం వలన పుట్టినాయి. దేహం అంటే మనస్సు, ఇంద్రియాలు అన్నీ కలిపి ఈ శరీరం. ఇలా తెలుసుకున్నవాడు ఏతాన్ గుణాన్ అతీత్య, గుణాలు దాటిపోవాలి. ట్రాన్సెండింగ్ ద గుణాస్. ట్రాన్సెండింగ్ అంటే ఏమిటి ఇక్కడ? ఈ గుణాలన్నీ కూడా శరీరానికి, మనస్సుకు సంబంధించినవే. నేను మనస్సు కాదు, శరీరము కాదు. అంటే నాకు గుణాలకి సంబంధం లేదు. అది అతీత్య అని అర్థం. దానివల్ల ఏమిటి ఫలం అంటే
జన్మ మృత్యు జరా దుఃఖై. జన్మ దుఃఖం ఉండదు, ముసలితనం దుఃఖం ఉండదు, జరా దుఃఖం ఉండదు, మృత్యు దుఃఖం కూడా ఉండదు. మనిషి శరీరం పుట్టింది, శరీరం పోతున్నది. అది నేను, ఆ శరీరం నేను అనుకున్నప్పుడే దుఃఖం వస్తుంది, కానీ లేకపోతే దుఃఖం రాదు. అందుకని శరీరానికి ఏదన్నా వ్యాధి వస్తే, ముసలితనం వల్ల కొన్ని బాధలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు దాని తత్వం అది అని తెలుసుకొని దానికి ఏం చేయాలో అది చెయ్యి, అంతే. దానితో తాదాత్మ్యం చెందవాలి. శరీరం రావడం సహజం. ఇంకా రెడీగా ఉండి వస్తున్నాయి అన్నప్పుడు ఏమేమి వస్తాయి? రెడీగా ఉండాలి. పళ్ళు ఊడుతూ ఉంటాయి, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, పట్టు తప్పుతుంది, పట్టు గట్టిగా పట్టుకోలేము, ఏది కూడా మాట తడబడుతుంటుంది. వీటన్నిటికి కూడా రెడీగా ఉండాలి. రెడీగా ఉండకుండా ఏమంటారు జనం తెలుసా? నాకు చెవులు వినపట్టలేదండి, కళ్ళు సరిగ్గా కనపట్టలేదండి, నేను ఇప్పుడు ఏమి గట్టిగా పట్టుకోలేకపోతున్నానండి. చెప్పుకోవాల్సిన అవసరమే లేదు అసలు. మనం ఎవరికి చెప్పుకోవక్కర్లేదు. అది పట్టుకో ఉంటే చెప్పుకోవాలి. అబ్బా నాకు ఇంకా పట్టుకుంటున్నానండి చెయ్యితో, ఇంకా కాస్త చెవులు వినపడుతున్నాయండి అని అప్పుడు చెప్పుకోవాలి. వినపడకపోతే చెప్పుకోవక్కర్లేదు. చత్వారం రాకపోతే ఇంకా రాలేదండి అని, వచ్చిందంటే చెప్పుకోవక్కర్లేదు. రాకపోతే ఆశ్చర్యం, కానీ వచ్చిందంటే ఆశ్చర్యం లేదు. శరీరంలో పటుత్వం తగ్గిపోతే ఆశ్చర్యపడద్దు. పటుత్వం ఇంకా ఉన్నదంటే పర్వాలేదు, కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నది నాకు అనుకోండి, అంతే తేడా. అలా అనుకున్నాం అనుకోండి, బాధ ఉండదు. అది అది అతీత్య అంటే ఇక్కడ ఆ శరీరం యొక్క ధర్మాన్ని, మనస్సు ఇంద్రియ ధర్మాలని వాటిగా చూస్తూ అంగీకరించడమే మోక్షం. లేకపోతే మనల్ని 24 గంటలు బాధ పెడుతుంటుంది శరీరం. పంటి బాధ అంతా ఇంత అండి, పళ్ళు గదిలేటప్పుడు వచ్చే బాధ, అది పూర్తిగా ఊడదు, కదులుతూ ఉంటుంది, తినలేము. పూర్తిగా ఒకసారి టప్పును ఊడిపోవచ్చు కదా, అది ఊడదు. ఊడకుండా నెల రోజులు 2 నెలలు బాధ పెడుతుంది. ఎంత డెంటిస్ట్ అయినా మనల్ని రక్షించగలడా? చూసారా? చత్వారం, చెవులు వినపడకపోవడం, ఇట్లా రకరకాలైనటువంటి జర వలన కలిగేటటువంటి ఇవన్నీ కూడా శరీర ధర్మం, ఈ గుణాల యొక్క ధర్మం అని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో ఆ బాధ తగ్గుతుంది. యాక్సెప్ట్ చేసామంటే మన పన్ను మన నాలుకని కొరికితే ఎంతసేపు బాధపడతాం? కాసేపు బాధపడి ఇట్లా పట్టుకుంటాం అంతే, ఎందుకంటే మన పన్నే కదా కొరికిందే. అదేవిధంగా ఈ శరీరంలో ఉన్నప్పుడు నేను దేహిని ఈ శరీరంలో ధరించి ఉన్నాను కనుక దాని స్వభావాన్ని దానిగా మనం అంగీకరించడం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. చెప్పడం ఈజీయే, 10 సార్లు చెప్పుకుంటే కనీసం ఒక్కసారైనా కొంచెం అలవాటు అవుతుంది. అది అందుకని ముసలి వాళ్ళని చూసి ముందుగానే ఇప్పుడే రెడీ అవ్వాలి మనం. ముసలితనం రాకపోతే 80 ఏళ్ళ వాళ్ళని చూసి 50 ఏళ్ళ వాళ్ళు, ఓహో 80 ఏళ్ళు వస్తే ఇట్లా ఉంటారు కాబోలు, 80 ఏళ్ళు వస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కాబోలు అని చెప్పి ముందుగానే మనసుని ప్రిపేర్ చేయాలి. అంతేగాని ముసలితనం వాళ్ళని చూసి వాళ్ళని చూడంగానే మనకు కొంతమందికి ఇష్టం ఉండదు. అలా ఉండకూడదు. అది కూడా రేపు నాకు ఆ వయసు వస్తుంది కదా, ముసలితనం వచ్చిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది మతిమరుపు, ముందుగా నేర్చుకోవాలి మనమే. చెప్పింది ఎందుకు చెప్తుంటారు, నేను కూడా ఇట్లాగే చెప్తాను కాబోలు అలా అని తెలుసుకోవాలి. కానీ ఏమిటండి ఎప్పుడు చెప్పింది చెప్తుంటాడు అని అనకూడదు. ఓహో ఆ వయసు వస్తే చెప్పింది చెప్తుంటారు కాబోలు, పర్వాలేదు అని మనం వాళ్ళు చెప్పింది చెప్పినా కూడా వింటూ ఉండాలి. ఇట్లాంటివన్నీ నేర్చుకుంటే మెచ్యూరిటీ అంటారు దాన్ని, పరిపక్వత మనిషికి. అందుకని పిల్లలు ఎదిగేటప్పుడు పెద్దవాళ్ళ మధ్యలో ఎదగాలి. తాత, అమ్మమ్మ, బామ్మ వీళ్ళ మధ్యలో ఎదిగారనుకోండి, వాళ్ళకి ఆ శరీరం యొక్క కష్ట సుఖాలన్నీ తెలుస్తాయి. అప్పుడు వాళ్ళు భరిస్తారు వచ్చినప్పుడు.
ఎందుకంటే మా తాతయ్యకి సేవ చేశానండి, ఆయన బెడ్ రిడన్ అయినాడు, ఆయనకి వెళ్ళి సేవ చేశాను, నాకు అంత వాళ్ళకి శరీరం మీద అభిమానము పెరగదు. శరీరం మీద పెద్దవాళ్ళని గౌరవించడం వలన వాళ్ళ ముసలితనాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ముసలితనాన్ని చూడటం వలన అట్లా కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. ఇప్పుడు అట్లా రావడానికి ఆస్కారమే లేదు. అమ్మమ్మ ఎక్కడో ఉంటుంది, మనవడు ఎక్కడో ఉంటాడు. మనుషులకి వ్యక్తిగతంగా ఎదగడానికి స్కోప్ లేదు. ఇప్పుడు ఇట్లా మెచ్యూరిటీ రావడానికి స్కోప్ లేదు. అందుకని దేహాభిమానం, దేహాధ్యాస ఎక్కువ పెరుగుతున్నది మనుషులకి. దానివల్ల భయం పెరుగుతున్నది. అదే మనం ముసలి వాళ్ళని చూస్తూ బెడ్ రిడన్ అయి ఉండి వాళ్ళకి రకరకాల సేవలు చేస్తూ ఉన్నప్పుడు మనకు భయం ఉండదు. ఎందుకంటే ముందుగానే కళ్ళతో చూసాం కాబట్టి మనసు తయారై ఉన్నది. అలా ఏమి చూడకుండా టక్కున మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పుడు తట్టుకోలేదు. నాకెందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది అంటాడు. చూసారా ఎంత ఇవన్నీ కూడా చిన్నప్పుడే మనం ఎదగాలి వాటిట్లో. మనిషికి వైరాగ్యం రావడానికి, పరిపక్వత రావడానికి, ప్రేమ, కరుణ, దయ ఇవన్నీ పెరగడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. కనుక జన్మ మృత్యు జరా దుఃఖై అమృతత్వాయ కల్పతే. అమృతత్వం అశ్నుతే, వాటి నుంచి విముక్తుడయ్యి. విముక్తుడు ఎట్లా అవుతాడు? శరీరానికి మరణం ఉంది కానీ నాకు మరణం లేదు. శరీరానికి వ్యాధి ఉన్నది, ముసలితనం ఉన్నది కానీ నాకు వ్యాధి, ముసలితనం లేదు. శరీరానికి జన్మ ఉన్నది కానీ నేను జన్మించను. శరీరం వస్తుంది, పోతుంది. సూక్ష్మ శరీరం బయటికి పోయినప్పుడు శరీరం మరణిస్తుంది. సూక్ష్మ శరీరం చేరినప్పుడు శరీరం జీవిస్తుంది. ఈ శరీరం, సూక్ష్మ శరీరం, మనస్సు స్థూల శరీరానికి కంటే నేను ఆత్మని అతీతం, దానికంటే అతీతం. మనం ఈ మనస్సు శరీరాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నాం. మనస్సే తెలియదు మనకు, సూక్ష్మ శరీరమే తెలియదు, ఇంకా ఆత్మేం తెలుస్తుంది? మనకు తెలిసిందల్లా ఒక్కటే, ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, కాళ్ళు నొప్పి, చేతుల నొప్పులు, మనకు తెలిసింది ఇదే. అప్పుడప్పుడు మనసులో బాధ, మనసులో బాధ అంటాం, ఇక్కడ అంటాం, ఎక్కడ మనస్సు ఉన్నది తెలియదు, ఎలా ఉంది తెలియదు, బాధ మాత్రం ఉన్నదండి. ఎక్కడ అంటాం మనస్సులో. మనసు ఎక్కడుంది చెప్పున్నాడు, ఇక్కడ ఉందని. ఎక్కడుంది? ఇక్కడ. ఎలా తెలుసు నీకంటే? ఏమోనండి, ఇవన్నీ తెలియవండి అన్నాడు. మరి ఏమి తెలుసు నీకు? మనకు తెలిసిందల్లా ఏమిటి తెలుసా? నిద్రపోవడం, ఆకలి అయితే అన్నం తింటాం, ఏదైనా పొందాలి, ఇది కావాలి, అది కావాలంటే కోరికలు తీర్చుకోవడం, ఆహార, నిద్ర, భయ, మైథునం, ఇవేనండి సామాన్యంగా అందరికీ తెలిసేది మనుషులకి. కాస్త బుద్ధి ఎక్కువగా ఉన్న వాళ్ళకి, అధికంగా ఉపయోగించే వాళ్ళకి కాస్త ఈ శరీరాన్ని మించి ఇంకా ఏదో ఉన్నది, మనస్సు అనేది ఒకటి ఉంది, అది తెలుసుకుందాం. ఆ మనస్సు ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది? ఈ మనస్సుకు పైన ఉన్నదేమిటి? ఇంకా ఆత్మ. కనుక మనస్సు విచారం చేసే వాళ్ళకి ఒకరోజు కాకపోతే ఒకరోజుకైనా ఆత్మ విచారం చెయ్యాలని తెలుస్తుంది. కనుక స్థూల శరీరాన్ని పట్టుకొని వేళ్లాడకూడదు ఎప్పుడు. అయితే సూక్ష్మ శరీరాన్ని పట్టుకొని వేళ్లాడమంటారా అండి అనకండి. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? మనస్సులో బాధలు. కొంతమంది మనస్సు గురించే బాధపడుతూ ఉంటారు. నా మనసు అట్లా ఉంది, నా మనసు ఇట్లా ఉంది, వాడు ఇట్లా బాధ పెట్టారు, అట్లా బాధ పెట్టారంటారు. మళ్ళీ ఆ మనస్సు కూడా ఇదే గందరగోళం, సూక్ష్మ శరీరం. కనుక సూక్ష్మ శరీరం కూడా నేను కాదు, మనస్సుని, అది కూడా మిథ్యా, 3 గుణాలతో చేయబడింది అని తెలుసుకోవాలి. అమృతత్వం అశ్నుతే. కనుక జ్ఞానం నన్ను గుణాతీతుణ్ణి చెయ్యదు. జ్ఞానం అనేటువంటిది నేను గుణాతీతుణ్ణి ఎప్పుడు అని తెలిసేటట్లు చేస్తుంది. నేను గుణాతీతుణ్ణి కాను జ్ఞానం వలన. మరి ఏమిటి అన్నాడు? జ్ఞానం వలన నేను ఎప్పుడూ గుణాతీతుడినైన ఆత్మని అని తెలుసుకుంటాను. అది శాస్త్రానికి వచ్చిన తర్వాత
14వ అధ్యాయం చదివిన తర్వాత నేను గుణాతీతుడిని అయిపోయినాను అనకూడదు. నేను అంతకుముందు గుణాతీతుడినైన ఆత్మనే, ఇప్పుడు గుణాతీతుడినైన ఆత్మనే, ఎప్పటికీ గుణాలకు అతీతంగా ఉన్న ఆత్మనే అని తెలుసుకుంటాం. అది జ్ఞానం మనకు సహాయం చేస్తుంది. ఏమని సహాయం చేస్తుందంటే, నేను గుణాతీతుడినే ఎప్పటికీ అని తెలుసుకునేటట్లుగా మనకు జ్ఞానం సహాయం చేస్తుందే కానీ జ్ఞానం నన్ను గుణాతీతుడిని చెయ్యదు, చెయ్యాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జ్ఞానం నన్ను గుణాతీతుడిని చేస్తే నేను అంతకుముందు గుణాతీతుడిని కాదనేగా అర్థం. సత్తుచిత్తునైన ఆత్మని నేను జ్ఞానం రాగానే గుణాతీతుడిని అయిపోయినాను అని అన్నావు అనుకోండి, అప్పుడు జ్ఞానానికి ముందు నువ్వు గుణాతీతుడి కాదా? ఆత్మ అయిన నువ్వు గుణాతీతుడు ఎప్పటికీ, అవునా? అందుకని జ్ఞానం మనకు సహాయం చేస్తుంది. దేనికి? నేను గుణాతీతుణ్ణే ఎప్పటికీ, ఎన్నటికీ, భూతకాలంలోనూ, వర్తమాన కాలంలోనూ, భవిష్యత్ కాలంలో కూడా అని జ్ఞానం మనకు సహాయం చేస్తుంది తెలుసుకోవడానికి. నేను ఎప్పుడు గుణాతీతుడిని అవుతానో శిష్యుడు కూర్చొని ఎదురుగ్గా ఆలోచిస్తూ ఉంటే వింటూ, స్వామిని నేను ఎప్పుడు గుణాతీతుడిని అవుతాను? నువ్వు ఎప్పటికీ గుణాతీతుడివే అయి ఉన్నావు. ఇప్పుడు కూడా నీ గుణాతీతుడు అయినటువంటి ఆత్మని నువ్వు తెలుసుకోవాలి, అంతే. అర్థమైందా? ఇప్పుడు అర్జునుడికి ఒకటే ప్రశ్న, ఎలా తెలుసుకోవాలి? గుణాతీతుడైన ఆత్మని నేను ఇప్పుడు నేను గుణాతీతుడిని అయినానా లేదా? ఎలా తెలుసుకోవాలి చెప్పు అంటున్నాడు అర్జునుడు కృష్ణ పరమాత్మ. ఆ గుణాతీతుడైన వ్యక్తి ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు, ఎటువంటి వ్యవహారం చేస్తుంటాడు, ఆచారం, పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఎలా మాట్లాడుతుంటాడు, తర్వాత ఆయన యొక్క ఆ గుణాతీతుడు కావడానికి సాధనాలు ఏమిటి అవి చెప్పు కృష్ణ, నాకు నేను కూడా గుణాతీతుడిని కావాలి. స్థితప్రజ్ఞుడి లక్షణం అడిగాడు కదా, అట్లాగే స్థిరప్రజ్ఞ లక్షణాలు ఏమిటి చెప్పు నాకు. మాట్లాడతాడా ఆయన? నడుస్తాడా? నడిస్తే ముందుకు నడుస్తాడా, వెనక్కి నడుస్తాడా, ఎట్లా నడుస్తాడు? కూర్చుంటాడా ఆయన అంటే ఏమిటి అక్కడ అర్థం? అతని వ్యవహారం ఎలా ఉంటుంది అని అర్థం. 3 ప్రశ్నలు వేస్తున్నాడు అర్జునుడు. చదువుతాం. అర్జున ఉవాచ కైలింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే. కైః లింగైః త్రీన్ గుణాన్ ఏతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే. ఏ ఏ లింగాలతో, లింగం అంటే ఇక్కడ క్లూస్, ఇండికేషన్, మార్క్స్, చిహ్నాలు, గుర్తు, ఏ ఏ గుర్తులతో ఈ యొక్క గుణాతీతుడిని తెలుసుకోగలం? ఇది మొదటి ప్రశ్న. గుణాతీత లింగం లక్షణ ప్రశ్న. జ్ఞాని లక్షణం, గుణాతీతుని యొక్క లక్షణం ఎట్లా ఉంటుంది, ఏ ఏ లింగాలతో, గుర్తులతో, చిహ్నాలతో ఆయన తెలుసుకోగలం మనం? మొదటి ప్రశ్న. కిం ఆచార, అతని ఆచారం ఎట్లా ఉంటుంది? ఆచార ప్రశ్న. రెండవ ప్రశ్న. అతని ఆచారం అంటే ఇక్కడ మడి ఆచారం అని కాదు అర్థం. ఆచారం అంటే వ్యవహారం, మాట్లాడే తీరు, పనులు చేసే విధం ఎలా ఉంటుంది? కిం ఆచార భవతి కథం చ ఏతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే. ఏ ఏ సాధనాలు చేసి అతను ఈ యొక్క 3 గుణాలకి అతీతుడిగా అయినాడు? కథం అంటే ఏ విధంగా, చైతాన్ ఉంది అక్కడ,
స ప్లస్ ఏతాన్ చైతాన్. ఏ సాధనములు చేసి ఈ యొక్క వ్యక్తి గుణాతీతుడు ఈ గుణాలకు అతీతుడిగా అయినాడు, ఏ సాధనాలు చేశాడో చెప్తే నేను కూడా చేస్తాను, నేను కూడా ఆచరిస్తాను, నాకు చెప్పవలసింది అంటున్నాడు. 3 ప్రశ్నలు. ఈ 3 ప్రశ్నలకి సమాధానం, మొదటి ప్రశ్నకి సమాధానం 22వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. తర్వాత 2వ ప్రశ్నకి సమాధానం 24, 25 శ్లోకాల్లో వస్తుంది. 3వ ప్రశ్నకి సమాధానం 26, 27. కనుక 3 ప్రశ్నలకి సమాధానం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. మొదటి ప్రశ్నకి సమాధానం చదువుతాం. శ్రీ భగవానువాచ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. శ్రీ భగవానువాచ. కృష్ణ పరమాత్మ సమాధానం ఇస్తున్నారు అర్జునుడికి. హే పాండవ, అర్జున, ఈ యొక్క గుణాతీతుడు ఈ 3 గుణాల వల్ల కలిగేటటువంటి అనుభవాలు, వాటిని 3 గుణాల వల్ల 3 రకాలుగా రెస్పాన్స్ ఉంటుంది. ఏమిటది? ప్రకాశంచ ప్రవృత్తించ మోహంచ. 3 రకాలైనటువంటి మనిషిలో వస్తూ ఉంటాయి కదా. సత్వగుణం వల్ల ప్రకాశం, సత్వగుణ కార్యం ప్రకాశం. ప్రకాశం అంటే ఇక్కడ వెలుతురని కాదు అర్థం. ప్రకాశం అంటే క్లారిటీ, స్పష్టత. సత్వగుణం మనస్సు ఉన్నప్పుడు, సత్వగుణంతో ఉన్నప్పుడు మనస్సు తెలివిగా ఉంటుంది, తెలివిగా ఉంటుంది. నీళ్లు చలించకుండా కదలకుండా ఎట్లా ఉంటాయో స్థిరంగా అట్లా ఉంటుంది మనస్సు. సత్వగుణం మనస్సులో ఉన్నప్పుడు, అధికంగా ఉన్నప్పుడు ప్రకాశం అంటారు దాన్ని. అందుకని సత్వగుణం ఉన్నప్పుడే మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ప్రశాంతంగా ఉంటుంది మనస్సు, అప్పుడు కామ్గా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. నేను సంతోషంగా ఉన్నాను, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను, బాగా స్థిరంగా నమ్మకంతో ఉన్నాను అంటే సత్వగుణం ఉన్నది అని అర్థం. అప్పుడు మనస్సు అటు ఇటు పరిగెడుతున్నది, చెలిస్తున్నది, చంచలంగా ఉన్నది అంటే రజోగుణం అధికంగా ఉన్నది అని అర్థం. లేదా నిద్ర వస్తుంది, కన్ఫ్యూషన్గా ఉంది, ఏదో చేస్తున్నాను, ఏదో చెప్తున్నానంటే తమో గుణం అధికంగా ఉన్నదని అర్థం. అట్లని చెప్పి ఈ గుణాతీతుడు ఏం చేస్తాడు? సత్వగుణం ఉన్నప్పుడు బాగా ఇష్టపడడం, శరీరాన్ని, మనస్సుని, ఆహా సత్వగుణంలో ఉందని చెప్పి శరీరం మీద మమకారాన్ని పెంచుకోవడం. రజోగుణం ఉన్నది కదా అని చెప్పి మనస్సులో గందరగోళం ఉన్నప్పుడు, కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఆ మనస్సుని ద్వేషించడు. మోహం కలిగినప్పుడు తమో గుణం వలన, మోహం అంటే కన్ఫ్యూషన్, డైలమా, సందేహం, ఇట్లాంటివన్నీ కలుగుతుంటాయి మనస్సుకి. అట్లని చెప్పి ద్వేషించడు. సత్వగుణంతో ఉన్న మనస్సు, ఆ మనస్సులో వచ్చే ఆనందం వలన ఆనందించడం అనేది లేదు, అదే ఉండాలని కోరుకోడు. రజోగుణం, తమో గుణం వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటి నుంచి తప్పించుకోవాలి, వాటి మీద ద్వేషము కలగదు అతను. ఎందుకంటే శరీరంలో జరిగే మార్పులు, సత్వగుణం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, మన మనస్సే చూడండి రకరకాలుగా మారుతుందా లేదా. ఏమంటే మీరు చెప్తుంటే క్లాసులో ఎంత హాయిగా ఉంటుందో, ఎంత బాగుంటుందో, ఇంకా కంటిన్యూ చేస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఇంటికి పోవాలంటే కష్టంగా ఉంటుంది. చూశారు? అదే గుణాతీతులం అయితే
క్లాస్ ఆల్సో ఓకే, ఇంట్లో పోట్లాట కూడా ఓకే, మనల్ని ఎవరన్నా క్రిటిసైజ్ చేసినా ఓకే, అప్పుడప్పుడు నిద్ర వచ్చి కన్ఫ్యూజన్ వచ్చినా కూడా ఓకే అన్నాడు. అది గుణాతీతుడై. అది వస్తే ఇష్టపడటం, ఇది వస్తే ద్వేషించడం ఇట్లా ఉండదు. అది లింగం. అర్జున గుర్తుపెట్టుకో, గుణాతీతుడి యొక్క లింగం ఏమిటో తెలుసా? నా ప్రవృత్తాని నా ద్వేష్టి. ఎప్పుడు ద్వేషం? అతను దేన్ని ద్వేషించడు ఎప్పుడంటే మనస్సు మోహంతో ఉన్నప్పుడు. మోహం సంప్రవృత్తాని, మోహం కలిగినప్పుడు మనస్సుకి. మోహం అంటే ఏమిటి? ఏది చేయాలి, ఏం చేయకూడదు, కన్ఫ్యూషన్, చాలా గందరగోళంగా ఉంటుంది మనస్సు. ఆ సమయంలో ఏ నిర్ణయం తీసుకోలేము. అట్లాంటప్పుడు మన మీద మనకే కోపం వస్తుంది. రాకూడదు. ఓ మై మైండ్ ఈజ్ అండర్ సచ్ కండిషన్ అని చెప్పి ఆ మనస్సుని సాక్షిగా చూడటం నేర్చుకోవాలి. అంతేగాని మనసులో ఉన్న తమో గుణం వల్ల వచ్చే కన్ఫ్యూషన్ని నా తల మీద వేసుకొని నేను ఎందుకు బాధపడాలి? ఆ టైము కొంచెంసేపు అట్లా ఉంటుంది అంతే. ఇంట్లో ఒక్కొక్కసారి పని చేస్తూనే ఉంటాం, ఏమిటో డల్గా ఉంటుంది మనస్సు. ఏమిటో నేను పని చేస్తున్నా కానీ నాకు ఒక రకంగా ఉందండి. ఏమిటో ఒక రకం డల్గా ఉంది. నా మీద నాకే కోపం వస్తుందంటారు కొంతమంది. నీ మీద నీకెందుకు కోపం రావడం? మనస్సు లక్షణం అది, అట్లా వస్తుంది. అది ఎందుకు వస్తుందో, ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము. హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క లక్షణం. చూసారా? చేత ద్వేషించాడు ఆ మనస్సుని, ఆ సిచ్యువేషన్ని ద్వేషించాడు. ఇప్పుడు మనకు ద్వేషం వస్తే ఏమవుతుంది తెలుసా? మనల్ని మనం ద్వేషించుకుంటాం, మనసు గందరగోళంలో ఉంది. ఈ కోపం అంతా వాళ్ళ మీద చూపిస్తాం. ఇంట్లో ఎవరుంటే పక్కన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద చూపిస్తాం. పిల్లలుంటే పిల్లల మీద, భర్త ఉంటే భర్త మీద, భార్య ఉంటే భార్య మీద, ఇలా చూపిస్తాం కోపం. ఏమైందే నీకు అంటాడు ఆయన. మీరు ఉండండి, మీరు అరవకండి. ఇక్కడ ఉన్న తమో గుణాన్ని పిల్లల మీద చూపించి, భర్త మీద చూపించి, ఆ సిచ్యువేషన్ని, రిలేషన్ అన్ని పాడు చేసుకొని మనస్సు ఎంత గందరగోళం చేస్తుందండి మనస్సు. తర్వాత అయిపోయిన తర్వాత నోరు మూసుకుంటుందా అంటే అది లేదు. ఇట్లా అన్నాను, ఇలా అన్నాను, గిల్ట్ 100 సార్లు అనుకుంటుంది మళ్ళీ మనస్సు. చూసారా? ఆ కాసేపు దాన్ని అట్లా దూరంగా పెట్టి చూడొచ్చు కదా అంటే చూడం. పట మాట్లాడేస్తాం, ముందు అనేస్తాం. ఎందుకంటే అంటే తప్ప నాకు ఇక్కడ తేలికపడదు. అందుకని మనం ఏం చేసేస్తామంటే ముందుగానే అవతల వాళ్ళకి చెప్పాలని చెప్పి ఒకటే ప్రెషర్ అనమాట లోపల. ఆ మనిషిని పిలిచి కూర్చోబెట్టి చెప్పే వరకు మనకు నిద్ర పట్టదు. చెప్పేసిన తర్వాత ప్రాబ్లం తర్వాత చూసుకుందాం. ముందు చెప్పేసేస్తే హాయిగా ఉంటుంది. హాయిగా ఉండదు, ఇంకాస్త ఎక్కువ ప్రాబ్లం. అయ్యో అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదేమో, ఇలా అనకుండా ఉంటే బాగుండేదేమో. మన మనస్సు రజోగుణం తమో గుణమే కాదు. పాపం అవతల వాళ్ళు వాళ్ళ రజోగుణం వల్ల వాళ్ళు ప్రవర్తిస్తుంటారు, వాళ్ళ తమో గుణం వల్ల వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. అది మనం తట్టుకోలేము. మన తమో గుణము మనం తట్టుకోలేము, అవతల వాళ్ళ తమో గుణము తట్టుకోలేము. ఏమిటి ఎప్పుడు నిద్రపోతుంటారు? లేవండి. ఏమిటి మీరు ఎప్పుడు రెస్ట్లెస్గా ఉంటారు? కొంచెం కామ్గా ఉండండి. అంటే కామ్గా ఉంటే ఏమిటి ఎప్పుడు కామ్గా ఉంటారు? ఏమిటి ఎప్పుడు మీరు రిలాక్స్గా ఉంటారు? నీళ్లు రాకపోతుంటే ఇంట్లో పవర్ పోయింది, నీళ్లు రావట్లేదు, మీకు ఏమిటది? ఇట్లా అవతల వాళ్ళని దూషిస్తాం, మనల్ని మనము దూషించుకుంటాం. ఇదండి మన కథ, ఇంటింటి రామాయణం. కృష్ణ పరమాత్మ అంటాడు, గుణాతీతుడైన వాడు తనలో జరిగిన అవతల వాళ్ళలో జరుగుతున్న ఈ గుణాల వలన ద్వేషము ఉండదు, సత్వగుణం ఉన్నది కదా అని చెప్పి దాన్ని కాంక్షించాడు. సత్వగుణం ఉంటే ఇలాగే ఉండిపో రోజంతా అని చెప్పి ఇష్టపడ్డాడు. చాలామంది అనుకుంటారు రోజంతా పుస్తకాలు చదువుతుంటే ఎంత హాయిగా ఉంటుందో. రోజంతా ఎట్లా చదువుతావు? చదవలేవు. ఎప్పుడు సీడీ వింటూనే ఉంటే ఎంత హాయిగా ఉంటుందో. ఎప్పుడు వినలేవు. ఎప్పుడో కొంత సమయం వినగలం.
కొంత సమయమే రాయగలం, కొంత సమయమే ఏదైనా ఎంటర్టైన్మెంట్ కూడా. అదే కాసేపు చూడండి తలకాయ నొప్పి వస్తుంది. కనుక ఏది కూడా శాశ్వతం కాదు అని తెలుసుకోవాలి. నా ద్వేష్టి నా కాంక్షతి. సత్వగుణం అయితే కాంక్షించడం ఉండదు, రజోగుణం తమోగుణం అయితే ద్వేషించడము ఉండదు. ఎవరు? గుణాతీతుడైనటువంటి జ్ఞాని. కనుక మనం కూడా సోక్రటీస్ కథ చెప్తారు. సోక్రటీస్ భార్య చాలా కోపిష్టి. సోక్రటీస్ చాలా నిదానం, కామ్గా ఉంటాడు, ఏమీ చేయడు. అట్లా వాకిట్లో కూర్చుంటారు, అరుగు మీద కూర్చుంటాడు ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఆవిడకి కోపం వస్తూ ఉంటుంది. ఈయన ఏమంటే మాట్లాడితే దేనికి, ఈయనకి ఏమిటి రియాక్షన్ ఉండదు, ఏం మాట్లాడినా కూడా ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు. అందుకని ఆవిడ ఏం చేస్తుందంటే కోపంతో అరిచి 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 ఇసుగు పుట్టి కొండ నీళ్లు తీసుకొచ్చి తల మీద పోస్తుంది ఆయనకి. నీళ్లు తీసుకొచ్చి తల మీద పోస్తుంది ఆయనకి. ఆయన అంటాట, పిడుగులు వచ్చిన తర్వాత, ఉరువులు వచ్చిన తర్వాత ఏమొస్తుంది? వర్షం వస్తుంది. అందుకని నీళ్ళు వచ్చినాయి అంటాట ఆయన. అంత తేలిగ్గా తీసుకుంటాడు ఆయన. కానీ ఆయన మహా మేధావి కదా సోక్రటీస్, తాత్వికవేత్త అంటారు వాడు. అట్లాంటి జ్ఞానులు కోకొల్లలు ఇక్కడ ఒక ఆయన ఉంటేనే వాళ్ళు అంతగా చెప్పుకుంటున్నారు ఆ దేశాల్లో. మనకిక్కడ దాన్ని మించిన వాళ్ళు అధికులు ఉన్నారు ఇక్కడ ఈ దేశంలో జ్ఞానులు అట్లాంటి వారు. కానీ మన ఇళ్లలోనే ఒక్కొక్కళ్ళు కొంచెం సాత్వికంగా ఉంటుంటారు. ఎప్పుడు సత్వగుణం ఉంది కదా, సాత్వికంగా ఉన్నారని చెప్పి వాళ్ళ మీద మనం రైడ్ చేయకూడదు. చేస్తాం, ఎక్కువగా చేస్తారు. పాపం సత్వగుణం ఉన్న వాళ్ళ మీదనే అందరూ స్వారీ చేస్తుంటారు, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఎందుకంటే వాళ్ళ యొక్క సత్వగుణాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటాం, దురుపయోగం చేసుకుంటాం. అందుకని రజోగుణం ఉన్నవాళ్ళు, సత్వగుణం ఉన్నవాళ్ళు రజోగుణం ఉన్నవాళ్ళని, తమోగుణం ఉన్నవాళ్ళని భరించాలి. సమోగుణం సత్వగుణం ఉన్నవాళ్ళు, సత్వగుణం తమోగుణం రజోగుణం ఉన్నవాళ్ళు సత్వగుణం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. కనుక 3 గుణాలు మారుతూ పోతూ ఉంటాయి. ఈ యొక్క జ్ఞాని వాటిని ద్వేషించడు, తమోగుణ రజోగుణాలని, సత్వగుణాన్ని కాంక్షించడు. అంటే సత్వగుణం వలన జరిగేటటువంటి పనులని కాంక్షించడు. అదే ఎప్పుడు ఉండాలి అని కాంక్షించాడు. ఇంకా క్యాంపు 4 రోజులు ఎక్కువ ఉంటే బాగుండండి అని చెప్పి అనుకోండి, అయిపోయింది 6 రోజులు అంతే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్. అట్లా అంతవరకు అక్కడితో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేయడం ప్రతిదానికి. మళ్ళీ నెక్స్ట్ వర్క్కి వెళ్ళిపోతూ ఉండాలి, ఎడిక్ట్ కాకూడదు. మళ్ళీ ఇంటికి వచ్చి పడ్డామా, అయ్యో ఎన్ని సమస్యలు, వంట చేయాలి పొద్దున్నే లేచి, అట్లా అనకూడదు. మళ్ళీ అది అట్లా ఎక్కడ ఉంటే ఆ సిచ్యువేషన్తో ఉండడం నేర్చుకోవాలి. అలా ఉన్నామంటే దిస్ ఈజ్ ఆల్సో ఓకే, దట్ ఈజ్ ఆల్సో ఓకే. సత్వగుణము ఓకే, రజోగుణము ఓకే, తమోగుణం ఓకే. అట్లా అని చెప్పి రజోగుణం తమోగుణం వలన అవతల వాళ్ళని బాధ పెట్టి మనం బాధపడకూడదు. వాటిని అట్లా చూస్తూ ఉండాలి సాక్షిగా. ఇది లింగం అంటే. అర్థమైంది కదా. తర్వాత శ్లోకం 23వ శ్లోకం, 2వ ప్రశ్నకి సమాధానం 23, 24. ఏమిటా 2వ ప్రశ్న అంటే ఆచార. కిం ఆచార, ఎలా ఉంటుంది అతని యొక్క ఆచారం, వ్యవహారం, మాట తీరు, పని, యాక్షన్, రియాక్షన్ ఆర్ ఇన్యాక్షన్. రియాక్షన్ అంటే ప్రతిస్పందన, రియాక్షన్ అంటే కోపం, అరవడం, తిట్టడం, అవి రియాక్షన్, ఆలోచించకుండా చేయడం. ఇన్యాక్షన్ అంటే చెయ్యకుండా ఉండడం అస్సలు. యాక్షన్ అంటే సరిగా చెయ్యడం. ఏం చేస్తాడు ఈయన? రియాక్షనా, ఇన్యాక్షనా, యాక్షనా? మీకే తెలుసు. క్రియ, ప్రతిక్రియ, అక్రియ. క్రియ, అక్రియ, ప్రతిక్రియ. చదువుతాం శ్లోకం 23. ఉదాసీనవదాసీనః గుణైర్యో న విచాల్యతే గుణ
వర్తంత ఇత్యేవ యో వతిష్ఠతి లింగతే యః ఉదాసీనవత్ ఆసీనః. ఈ గుణాతీతుడైన వాడు జ్ఞాని గుణాతీతత్వానికి కమిట్ అయి ఉంటాడు. ఇంకంతే, గుణాతీతుడిని నేను, ఈ గుణాలు నన్ను ఏమీ చేయలేవు అని ఉన్నటువంటి వ్యక్తి. ఆసీనః యః, అతను ఉదాసీనవత్ ఆసీనః, ఉదాసీనంగా ఉంటాడు. ఉదాసీనం అంటే ఏమిటి? అవత్తు ఇంపార్టెంట్. ఉదాసీనుడి వలె ఉంటాడు. ఉదాసీనంగా ఉండేవాళ్ళు ఎట్టుంటారు? ఏం పట్టించుకోరు, ఏం మాట్లాడు, అసలు వింటున్నాడా లేదా ఆయన అనిపిస్తుంది, అసలు గమనిస్తున్నాడా లేదా అని అనిపిస్తుంది. ఉదాసీనుడు ఎట్లా ఉంటాడో అలా ఉంటాడట గుణాతీతుడు. కానీ ఉదాసీనుడు కాదు. చూడండి, ఉదాసీనుడి లాగా ఉంటాడు. చూడడానికి అట్లా అనిపిస్తుంది. ఏం రియాక్షన్స్ ఉండవు ముఖంలో. ఎప్పుడు ప్రశాంతం ఉంటుంది మనస్సు. జ్ఞానుల యొక్క మనస్సు ఎట్లా ఉంటుంది? కాళిదాసు మానస సరోవరాన్ని వర్ణిస్తున్నారట. అందరూ చూడలేరు కదా మానస సరోవరాన్ని. కైలాస పర్వతం దగ్గర మానస సరోవరం ఎట్లా ఉంది అని వర్ణన చేయాలి. దాన్ని పోల్చాలి దేంతోనన్నా. మానస సరోవరం ఇలా ఉన్నది అని పోల్చాలి కదా. అందుకని కాళిదాసు దేనితో పోల్చాలి మానస సరోవరాన్ని అని అనుకున్నట్ట. అనుకొని ఆయనకు ఒక ఐడియా వచ్చింది. జ్ఞాని మనస్సుతో పోల్చాట. జ్ఞాని మనస్సు ఎలా ఉంటుందో అలా ఉంటుంది మానస సరోవరం అన్నాడు. స్పష్టంగా, క్రిస్టల్ క్లియర్గా, అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటుందట, స్వచ్ఛంగా ఉంటుందట. అప్పుడు మానస సరోవరం చూసినట్టే మనం జ్ఞాని మనస్సుని కనుక గ్రహించామంటే, ఆయన ఆచార వ్యవహారం మనం చూసామంటే, ఓహో మానస సరోవరం ఇలా ఉంటుందా అని చూసినట్లే. చూడండి కాళిదాసు ఎంతటి ఉపమాలంకారం పోల్చాడు ఆయన. అంటే అంత ప్రశాంతంగా ఉంటాడట జ్ఞాని. తొణకడు బెణకడు అంటారు సరే. ఎప్పుడు కూడా ఒకే స్థితి. బయటకు కనపడదు అది, పరులకు కనపడేది కాదు అది. అదే స్వప్రత్యక్షం, నాట్ పరప్రత్యక్షం. ఆయనకి మాత్రమే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. ఇప్పుడు కృష్ణుడు ఎంత యాక్టివ్గా ఉండేవాడు, ఎన్ని పనులు చేస్తాడు ఆయన, ఎన్ని వ్యవహారాలు చేస్తుండేవాడు. బయటకు అన్ని చేస్తున్నప్పటికీ కూడా లోపల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు. అవన్నిటినీ కూడా రాగద్వేషాలుగా మార్చడు ఆయన. నా బాధ్యత ఆ పనులు చేయడం, అప్పుడు చేసేస్తున్నాను అంతే. వాటి మీద రాగము పెట్టుకోడు, ద్వేషము పెట్టుకోడు. అది అట్లా ఉండాలి. ఉదాసీనుడి వలె ఉంటాడట. చూడండి శ్లోకం. న విచాల్యతే, ఎప్పుడు కూడా గుణై న విచాల్యతే, గుణముల వలన కలిగేటటువంటి అలజడి. సత్వగుణం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది వ్యవహారం, రజోగుణం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. జ్ఞాని కూడా యాక్టివ్గా ఉంటారు. ఒక్కొక్కసారి ఎంత యాక్టివ్గా ఉంటారో కదా జ్ఞాని కూడా. యాక్టివ్గా ఉండాలంటే రజోగుణం ఉండాలా లేదా? జ్ఞాని నిద్రపోతాడా కూడా? స్త్రీ కానీ పురుషుడు కానీ. స్త్రీలో ఉన్నారు కదా జ్ఞానులు, పురుషుల్లోనూ ఉన్నారు జ్ఞానులు. ఆమె కానీ ఆయన కానీ, జ్ఞానులైనటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ వాళ్ళకి నిద్ర ఉంటుంది, వాళ్ళకి పనులు ఉంటాయి, చేస్తూ ఉంటారు. రజోగుణం తమోగుణం ఉంటుంది. అట్లా అని చెప్పి జ్ఞాని ఎప్పుడు సత్వగుణంలోనే ఉంటాడని చెప్పి అనుకోకూడదు.
కాసేపు చదవగానే ఆయనకి నిద్ర వచ్చేస్తుంది. మీకు కూడా నిద్ర వస్తుందండి, జ్ఞానులకు కూడా అనకూడదు, అవునా? నిద్ర వస్తుంది, యాక్టివిటీ కూడా ఉంటుంది. అయినా కూడా గుణై న విచాల్యతే, ఎటువంటి మనసులో వాటి వలన వికారం కలగదు. న విచాల్యతే అంటే ఆ గుణాలు జరిగినప్పుడు జడ్జిమెంట్ ఉండదు, వితౌట్ ఎనీ ఒపీనియన్ అని అర్థం. అవతల వాళ్ళని కూడా వాళ్ళ గుణాల ప్రకారం వాళ్ళు బిహేవ్ చేస్తుంటే వాళ్ళని జడ్జి చేయరు, వాళ్ళ మీద ఒక ఒపీనియన్ ఏర్పరచుకోవడము సహజంగా మనస్సు వెంటనే మనం ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది. ఆ వాళ్ళ గుణాల ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తుంటే ఈ మనిషి ఇట్లా, ఈ మనిషి ఇట్లా అని చెప్పి వాడికి ఒక లేబుల్ వేసేస్తాం మనం. జ్ఞాని అట్లా చెయ్యడట. ఎవరి గురించి తన గురించి కానీ ఒక ఒపీనియన్ని ఏర్పరచుకోడు. ఏ ఒపీనియన్ అయినా కూడా వాళ్ళ బిహేవియర్ మీద బట్టే కదా చేస్తాం. ఆ బిహేవియర్ గుణాల మీదనే కదా ఆధారపడి ఉంది. కనుక ఎందుకు ఐ హ్యావ్ టు క్రియేట్ ఎనీ ఒపీనియన్? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అన్నారు. నో ఒపీనియన్ అన్నారు. మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి అంటారు. క్యాంపుల్లో ఒపీనియన్ చెప్పడం వేరు, అది వేరు. కానీ ఒక మనిషి గురించి మీ ఒపీనియన్ ఏంటి, ఆయన ఏమిటి, ఎట్లా ఎందుకు చేయాలి మనం ఒపీనియన్? వై హ్యావ్ టు డెవలప్ దట్ ఐడియా ఆఫ్ డిసైడింగ్ అబౌట్ దట్ పర్సన్ ఒపీనియన్. ఆయన గురించి మీ అభిప్రాయం ఏమిటి, ఆమె గురించి మీ అభిప్రాయం ఏమిటి? నా అభిప్రాయం ఎందుకు చెప్పాలి? అసలు నాకు ఏ అభిప్రాయమూ లేదు. ఎంతటి స్థితిలో చూడండి. అసలు మనకి ఎందుకు ఒకరి గురించి అభిప్రాయం ఏర్పడాలి? ఏర్పడుతున్నదే మనస్సులో. ఇదంతా మనస్సు చేసే నాటకం. అసలు నేనెవరిని ఒకళ్ళ గురించి అభిప్రాయం ఏర్పరచుకోవడానికి? నాకేమి శక్తి ఉన్నది? నా మనస్సే నా చేతుల్లో లేనప్పుడు నేను ఎవరి గురించో ఎందుకు అభిప్రాయాలు ఏర్పరచుకోవాలి? తప్పు కదా. అభిప్రాయం ఏర్పరచుకొని ఆ విధంగా ఆ అభిప్రాయంతో వాళ్ళ మీద బిహేవ్ చేస్తూ ఉంటాం వాళ్ళతో మనం. అర్థమవుతుందా? చాలా డీప్ సైకాలజీ ఇది. వెంటనే ఒక వ్యక్తితో 4 గంటలు 3 గంటలు మాట్లాడంగానే ఆయన ఇట్లా, ఆమె ఇట్లా అని చెప్పి వెంటనే మన ఒపీనియన్ ఏర్పడిపోతుంది మనసులో. నమ్మకూడదు వాడని. ఏదో మాట్లాడుతున్నారంటే ఏదో ఉన్నది లోపల, ఇట్లా ఒక ఏర్పాటు భావన వచ్చేస్తుంది. అసలు అట్లా రానేకూడదు. ఒకళ్ళ మీద మనకు ఒపీనియన్ ఏర్పడడానికి, ఒపీనియన్ ఏర్పరచుకోవడానికి మనకి ఏ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి? నీ మనస్సే నీ స్వాధీనంలో లేదే. నీ మనస్సే పొద్దున ఉన్నట్లుగా సాయంత్రం లేదు కదా. ఇటువంటి మనస్సుపై అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటోంది అవతల వ్యక్తి గురించి. ఎంత తప్పు అది. కానీ మనందరం ఈ తప్పులు చేశాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. మనస్సు బలహీనత. ఇన్ మై ఒపీనియన్ అని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం, పైగా చేసింది తప్పు. ఇన్ మై ఒపీనియన్ అంటాం, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? నీ యొక్క ఇంద్రియాలు రజోగుణం, తమోగుణం, సత్వగుణాల గురించే నీకు తెలియదు. అండ్ యు ఆర్ డెవలపింగ్ అన్ ఒపీనియన్ అబౌట్ అదర్స్ గుణాస్. అందుకని ఎప్పుడు కూడా ఒపీనియన్లు దెబ్బతింటుంటే చూసారా? నేను అట్లా అనుకున్నాను, ఇలా అనుకున్నాను, నా ఒపీనియన్ రాంగ్ అయిపోయింది. ఆ ఒపీనియన్తో నేను ఈ వ్యక్తితో మాట్లాడాను, ఈ ఒపీనియన్తో ఈ వ్యక్తితో నేను కాంటాక్ట్ చేశాను. బికాజ్ ఆఫ్ దిస్ ఒపీనియన్, అభిప్రాయం. ఈ అభిప్రాయంతో నేను మాట్లాడానండి, నేను అట్లా అనుకోనే లేదు, ఇట్లా అవుతుందన్నాడు. ఎందుకంటే నీ అభిప్రాయం తప్పైపోయింది. ఎన్నిసార్లు తప్పు అవుతున్నదో తెలుసా? మన అభిప్రాయాలు ఫెయిల్ అవుతున్నామా లేదా? ఎందుకంటే నీ మనస్సు, ఈ గుణాలు నీ చేతుల్లో లేవు. అవతలి వ్యక్తి మనస్సు, అవతలి వ్యక్తి గుణాలు అతని చేతుల్లో లేవు. అవి పర్మనెంట్గా ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. ఎస్పెషల్లీ భార్యాభర్తలు పెళ్లి చూపు ఉన్నప్పుడు ఒక ఒపీనియన్, పెళ్ళి అయిన తర్వాత వేరొక ఒపీనియన్, పిల్లలు పుట్టి ఎదిగిన తర్వాత మరొక ఒపీనియన్. ఏమిటి ఒపీనియన్? హౌ కెన్ యూ జడ్జ్ ది పర్సన్? అందుకని
no opinion. Whatever comes in front of me, it's not easy thing. It takes decades to practice. దశాబ్దాలు పట్టచ్చు. దీన్ని తెలుసుకొని ఆచరించడానికి జన్మలైనా పట్టచ్చు, చెప్పలేము. మనం ఈ ఒపీనియన్తోని అంటే అభిప్రాయాలతోని కొట్టుకుంటూ ఉంటాం, కొట్టుమిట్టాడుతూ ఉంటాం. భార్యాభర్తల అభిప్రాయాలు, పిల్లలకి తల్లిదండ్రులకు అభిప్రాయాలు, ఇరుగు పొరుగు వాళ్ళతో అభిప్రాయాలు. ఒక వ్యక్తి ఎక్కడ కాంటాక్ట్ అయిన అభిప్రాయం ముందు. ఈ అభిప్రాయాలన్నీ ఎక్కడ తయారవుతున్నాయి? మనస్సులో. మనస్సు 3 గుణాలతో ఉంది. 3 గుణాల సంగతే నీకు తెలియదు, నీకు ఎందుకయ్యా అభిప్రాయాలు అంటే. ఈ అభిప్రాయాల వల్ల ఏమవుతుందంటే మన రియాక్షన్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అభిప్రాయం ఏర్పరచుకుంటామో అవతలి వ్యక్తి మీద మన యొక్క ప్రభావం పడుతుంది. వాళ్ళు ఏర్పరచుకున్న అభిప్రాయం వల్ల మన ప్రభావం వాళ్ళ మీద, వాళ్ళ ప్రభావం మన మీద పడి ఘర్షణ ఏర్పడుతుంది. ఇవన్నీ మనం ఆలోచించే లోపల అన్నీ అయిపోతాయి. ఏమిటి? పోట్లాట, అరుచుకోవడం, కీసులాటలు అన్నీ అయిపోయి అటు మొహం ఇటు తిప్పుకుంటారు, వాళ్ళు అటు తిప్పుకుంటారు, మనం ఇటు తిప్పుకుంటాం. 4 రోజులు మళ్ళీ మామూలుగా వస్తాం, మళ్ళీ తిట్టు. ఇదండి లోకం. కనుక ఎవ్వరికీ కూడా డీప్ స్టడీ లేనే లేదు. కారణం ఏంటంటే రాగద్వేషాలకి బలహీనులం అయిపోతాం. మనస్సు ఆడించినట్లు ఆడుతున్నాం మనం. అర్థమైందా? మనస్సును తెలుసుకోలేక, 3 గుణాలను తెలుసుకోలేక మనస్సు ఆడించినట్లుగా ఆడుతున్నాం. ఆడడం వలన బాధపడుతున్నాం. అభిప్రాయాలు ఏర్పరచుకోండి. అమ్మాయి మీద అబ్బాయి అభిప్రాయం, అబ్బాయి మీద అమ్మాయి అభిప్రాయం పర్మనెంట్గా ఉంటుందా? ఉండనే ఉండదు, మారుతూ ఉంటుంది. చూసారా? కనుక జ్ఞాని అయిన వాడు ఉదాసీనవత్ ఆసీనః న విచాల్యతే. ఎలా ఉన్నదో, ఎలా జరుగుతుందో దానిగా యాక్సెప్ట్ చేయి. దాని మీద ఇష్టాలు పెంచుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఓకే, దట్ ఈజ్ ఆల్సో ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ గుడ్. అట్లా నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు రిలాక్స్గా ఉంటాం. న ఇంగతే, మనసు చలించదు. న ఇంగతే న చలతి, మనసు ఆ గుణాలు చెప్పినట్లుగా చలించదు. యహ అవతిష్ఠతి ఇది గుణాః ఏవ వర్తంతే. అతను నిశ్చలంగా ఉంటాడు. గుణాలు మాత్రమే ఇలా మార్పు చేస్తూ ఉన్నాయి. కనుక ఎవరన్నా ఏదైనా బిహేవియర్ చేసినా కూడా ఏమీ చలించాడు ఈ వ్యక్తి. అంతటి స్థితిలో ఉంటాడు. ఎందుకంటే అవన్నీ మిథ్యాన్ని తెలిసిపోతూ ఉంటుంది ఈయనకి. వాటితో తాదాత్మ్యం చెందడు. తనలో జరిగినా అవతల వాళ్ళలో జరిగినా కూడా చలనం లేకుండా, అంటే మనసు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాడు, బ్యాలెన్స్ ఉంటాడు. గుణాః ఏవ వర్తంతే, గుణాలే ఆ మనిషిని అట్లా ప్రవర్తింపజేస్తున్నాయి. నాలో కూడా ఈ యొక్క టైంలో ఈ గుణాలు ప్రవర్తింపజేస్తున్నాయి. అంతేకాని వాటికి బానిస అయిపోడు మనిషి. అది తర్వాత శ్లోకం 24. సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాశ్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః. సమః తుల్యః, ఎప్పుడు సమంగా తుల్యంగా ఉంటాడు. వ్యతిరేకాలు జరుగుతున్నప్పుడు, సుఖము దుఃఖము, మట్టిపెట్ట లోష్టం, అశ్మం రాయి, కాంచనం బంగారం 3 చూసినప్పుడు ఆయనలో ఎటువంటి వికారం ఉండదు. మనస్సులో ఆయనలో ఎటువంటి వికారం ఉండదు. బంగారం చూస్తే వ్యామోహం కానీ, రాయి మట్టిపేటను చూస్తే ఒక నిర్లక్ష్యం కానీ ఏమీ ఉండదు. సమంగా ఉంటుంది మనస్సు, బ్యాలెన్స్. తుల్య ప్రియా ప్రియ, ప్రియము అప్రియము జరుగుతున్నప్పుడు కూడా తుల్యంగా సమానంగా చూస్తాడు. ప్రియము అప్రియం జరగడం సహజం.
ఈరోజు గౌరవిస్తారు, రేపు నిందిస్తారు. రెండు ఒక్కటే. అబ్బా, ఇది చదివి రోజు దీన్ని బాగా అభ్యాసం చెయ్యాలి. అందుకని ఎప్పుడు చదువుతూ ఉండాలి శాస్త్రం. తుల్య నింద ఆత్మ సంస్థుతి. ఎవరైనా నిందించినా కూడా, ఎవరైనా పొగిడినా కూడా ఎప్పుడు సమానంగానే ఉంటాడు. అది ఓకే, ఇది ఓకే. మనం ఏం చేస్తాం? మనం బాగా ప్రియమైనటువంటి అన్నిటికీ ఇష్టపడతాం. ఎవరైనా నిందిస్తే, క్రిటిసైజ్ చేస్తే అంటాం వెంటనే. చూసారా, రాగం వచ్చేస్తుంది, ద్వేషం వచ్చేస్తుంది. మనల్ని పొగడంగానే ఆనందంగా ఉంటుంది, నిందించంగానే పళ్ళు పటపటపట కొరుకుతాం. అది ఇది ఉండకూడదు, అది ఉండకూడదు. పొంగిపోవద్దు, కుంగిపోను వద్దు. కుంగిపోతే పొంగిపోతాం, పొంగిపోతే కుంగిపోతాం. రెండు ఉండకూడదు. ఏమండి, రెండు లేకుండా మేము రాళ్ళమా, జడమా అంటే కాదు. చేతనంగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా మిథ్యా అని తెలుసుకుంటాడు. చూసారా, ఇవన్నీ నిత్యం కాదు, సత్యం కాదు. ఎట్లా ఉంటుందంటే, ఆ పక్షి అద్దంలో చూసుకుంటూ పొడుస్తున్నది. దాన్ని పిచ్చుక అద్దంలో చూసుకొని దాని ప్రతిబింబాన్ని టంగు టంగు టంగుని పొడుస్తుంది. ఎందుకు పొడవడం? కనుక ఈ గుణాలు ఆ గుణాలతో వ్యవహారం చేసుకుంటున్నాయి. చేసుకుని నాకెందుకు, అట్లా ఉండాలి. ప్రయత్నం చేద్దాం, చెయ్యాలి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.